హాయ్ అండి. మనకు మే 10న అక్షయ తృతీయ రానుంది. కాబట్టి బంగారు కొనలేనివారు ఈ ఆకుపై దీపం పెట్టినా చాలు. మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి అంతకంత బంగారం కొన్న రెట్టింపు మీకు కలుగుతుంది. కాబట్టి బంగారు కొనలేని పరిస్థితిలో ఉన్నవారు ఖచ్చితంగా ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే మీకు మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి అక్షయ తృతీయ అంటేనే చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అక్షయ తృతీయ అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రోజు. కాబట్టి ఈ సంవత్సరం మనకు మే 10న శుక్రవారం రోజున అక్షయ తృతీయ బాగా కలిసి వచ్చింది. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ దీపం కనుక మీరు పెట్టినట్లయితే మీరు బంగారం కొన్నా కొనకపోయినా చాలు, మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి బంగారు కొనలేని వారి ఖచ్చితంగా ఈ ఆకుపై దీపం పెడితే చాలు, మీరు అంతకంత బంగారం రేటు కొన్నంత విలువ మీకు దక్కుతుంది. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ ఆకుపై దీపాన్ని ఎలా పెట్టాలో తెలుసుకోబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అక్షయ తృతీయ శుక్రవారంతో కలిసి వచ్చింది. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం రోజు అంకితం చేయబడింది. ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావడం ఎంతో అదృష్టం. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే. ఇలాంటి రోజు మళ్ళీ రాదని మన వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే చాలు, మీ ఇంట్లో కనకవర్షాన్ని కురిపిస్తుంది ఆ లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ దీపాన్ని పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపోయే విధంగా మారిపోతారు. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారం అనేది పాటించి చూడండి. అసలు అక్షయ తృతీయ అంటేనే ఐశ్వర్యాన్ని ఇచ్చే రోజు. ఈసారి అక్షయ తృతీయ అనేక శుభయోగాలతో రాబోతుంది. అయితే చాలామంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కరుణ కటాక్షాల వల్ల మీ అంతస్తులు రెట్టింపు అవుతాయి అని ప్రతి ఒక్కరూ బంగారం కొంటూ ఉంటారు. కాబట్టి కొందరు బంగారు కొనలేని వారు ఉంటారు కదా, వారు ఖచ్చితంగా ఈ ఆకుపై దీపం పెట్టినా చాలు, బంగారం కొన్నట్టే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం చాలా రేటు ఉంది. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలు మాత్రం బంగారు అస్సలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే అక్షయ తృతీయ రోజున బంగారు కొనుగోలు చేయకపోయినా సరే దీపం పెట్టినా చాలు. ఈ ఆకుపై అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారికి జన్మజన్మల దరిద్రాలు పాపాలు తొలగిపోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. అయితే అక్షయ తృతీయ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేసే నీటిలో తప్పకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని, అలానే ఒక 5 తులసి ఆకులను వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దీపం అంటేనే సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఎవరైతే ప్రతినిత్యం దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో సకల దేవతలు నివసిస్తూ ఉంటారని ప్రతి ఒక్కరి నమ్మకం. కాబట్టి అలాంటి దీపాన్ని ఈ అక్షయ తృతీయ రోజున ఇలా వెలిగిస్తే చాలు, మీకున్న కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోయి మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అక్షయ తృతీయ రోజున ఎవరు మిస్ కాకుండా ఈ దీపాన్ని వెలిగించి చూడండి. రావి ఆకు అంటేనే చాలా విశిష్టమైన ఆకు. రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు. కాబట్టి ఎవరైతే అక్షయ తృతీయ రోజున రావి ఆకుపై ఇలా దీపం పెట్టినట్లయితే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే అక్షయ తృతీయ రోజున 2 రావి ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి దాని మీద గంధం బొట్లు పెట్టి 2 ఒకదాని మీద ఒకటి పెట్టి, అలాగే 2 మట్టి ప్రమిదలను తీసుకొని ఆ మట్టి ప్రమిదలలో 2 వత్తులను ఒకటిగా చేసి నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె
పోసి ఈ దీపాన్ని లక్ష్మీదేవి ముందు సాయంత్రం సమయంలో ఈ దీపాన్ని వెలిగించి చూడండి. మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. బంగారు కొనలేని వారి పరిస్థితులు ఉంటారు కాబట్టి వారు ఖచ్చితంగా ఈ చిన్న దీపాన్ని వెలిగించినా పర్లేదు. ఇలా వెలిగించడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ రావి ఆకులో సకల దేవతలు కొలువై ఉంటారు. అలాగే ఇలా అక్షయ తృతీయ రోజున ఇలా వెలిగించినట్లయితే మీ సమస్యలు అన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.